మారుతినగర్ సుబ్రహ్మణ్యం యాక్చువల్లీ ఈ సినిమా ఆగస్ట్ 23 థియేటర్స్లో రిలీజ్ అయింది భయ్య. బట్ నేను అప్పుడు చూడలేదు. ఓటీటీలో ఆహాలో 20 సెప్టెంబర్న రిలీజ్ అయింది. ఇప్పుడు చూశాను. సినిమా చూసిన తర్వాత నాకు సినిమా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి మరి అల్లు అర్జున్ గారు ప్రమోట్ చేశారు భయ్య. సో అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే నేను ఈ సినిమా చూడడానికి రావు రమేష్ గారు ఆయన సినిమాలు చాలా బాగుంటాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ చాలా ఇంప్రెస్ చేస్తాడు ఆయన. సో ఇలాంటి సీన్స్ చూసిన తర్వాత ఆయన ఓన్ సినిమా మెయిన్ లీడ్గా వస్తుంది అంటే ఖచ్చితంగా చూస్తాం. సో ఆ రీజన్తో సినిమా చూశాను అండ్ డిసప్పాయింట్ అయితే చేయలేదు, సాటిస్ఫై చేసిన సినిమాకి సుకుమార్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు భయ్య ఒక ఫస్ట్ స్టార్టింగ్ సీన్లో. ఈ సినిమా పాయింట్ ఏంటంటే మారుతినగర్కి చెందిన సుబ్రహ్మణ్యం గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చాలా కసితో ట్రై చేస్తూ ఉంటాడు భయ్య. కానీ అతనికి 30 ఏళ్ళుగా గవర్నమెంట్ జాబ్ రాదు. సో ఇంట్లో వాళ్ళు తిట్టడం ఇలాంటి ఒక క్యారెక్టర్ అయింది. ఆయన చుట్టూ ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ అతని లైఫ్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది ఉన్నట్టుండి. ఆ మ్యాజిక్ తర్వాత ఉంటుంది ఫన్ను నెక్స్ట్ లెవెల్ అంతే. అప్పటి నుంచి సినిమా టర్న్ అయిపోతుంది, చాలా ఫన్నీగా మారిపోతుంది. అండ్ అతనిది ఎలాగో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఆ మిడిల్ క్లాస్ వన్నీ సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మనం కూడా బాగా కనెక్ట్ అవుతాం ఆ ఎలిమెంట్స్కి. సినిమాలో ఫన్తో పాటు ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది భయ్య. క్లైమాక్స్లో కూడా ఏడిపించేస్తారు, అసలు అంత బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఈ సినిమా రావు రమేష్ గారు మెయిన్ లీడ్గా చేస్తున్న ఫస్ట్ సినిమా భయ్య. అసలు చాలా డేస్కి వచ్చిందని చెప్పుకోవాలి. అతను యంగ్గా ఉన్నప్పుడు కూడా ఏం సినిమాలు చేయలే మెయిన్ లీడ్గా. సో ఇది ఫస్ట్ సినిమా ఆయన చేసింది. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ఈ సినిమాలో హర్షవర్ధన్ గారు కూడా ఉన్నారు రైటర్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. వీళ్ళిద్దరి వల్లే మెయిన్గా ఫన్ జనరేట్ అవుతుంది సినిమాలో. అండ్ నాకు ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంది అంటే రావు రమేష్ గారిని బాగానే చూపించారు కానీ బాగానే వాడుకున్నారు కానీ అతని ముందు సినిమాలు చూద్దాం కొన్ని, సీతం వాకిట్లో సిరిమల చెట్లు ఈ క్యారెక్టరు అండ్ డీజే సినిమాలో విలన్లో చేసిన ఈ క్యారెక్టరు, ఇలా ఆయన స్లాంగ్తోనే నవ్విచ్చేస్తూ ఉంటారు భయ్య. ఆ మాటలకే నవ్వేస్తూ ఉంటాం. సో అలాంటి మాటలు కానీ బాగా గుర్తుండిపోయే సీన్స్ కానీ ఈ సినిమాలో లేవనిపిస్తుంది. అదొక్కటే డిసప్పాయింట్మెంట్. బట్ సినిమా అయితే డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. అంతే భయ్య, ఈ సినిమా ఆహాలో ఉంది, ఖచ్చితంగా చూడండి. ఒక ఎంటర్టైనింగ్ కామెడీ సినిమా చూడాలి అనుకుంటే, అది కూడా ఒక మంచి సినిమా ఫ్యామిలీతో కలిసి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని ట్రై చేయండి. అండ్ ఐల్ మీట్ యూ విత్ అందర్ వీడియో. బాయ్.